ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రాచకొండ గుట్టల్లో వెలిసినటువంటి అమ్మవారు సరళమైసమ్మగా పేరుగాంచి ఎంతో మంది భక్తులని అలరిస్తున్నటువంటి అమ్మవారి కృపకు పాత్రలం కావాలని చెప్పేసి శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామి మాలలో భాగంగా పూర్తయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం ఒక తల్లిని దర్శించుకున్నట్టుగా ఉన్నది. కాబట్టి అమ్మవారి యొక్క కృప అయ్యప్ప స్వాములపై అందరిపై ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి విజయాలు ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రాచకొండ గుట్టల్లో ఎంతో పేరుగాంచినటువంటి అమ్మవారికి ఇంకా డెవలప్మెంట్ కావాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ మీ మిత్రుడు నర్రిస్వామి, తెలంగాణ సామాజిక చైతన్యవేత్త రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి కుర్మ. జై శ్రీమాత్రే నమః. లింగారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో చెప్పు. ఈ యొక్క మా యొక్క అయ్యప్ప శబరిమల యాత్రకు నేతృత్వం వహించినటువంటి మా గురుస్వామి గారు లింగారెడ్డి స్వామి గారు, వారి యొక్క మా అందరి యొక్క పెద్ద గురుస్వామి గారు రాంబాబు స్వామి గురుస్వామి యొక్క ఆశీస్సులతోని ఈ యొక్క యాత్ర విజయవంతం చేసుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాం. జై హింద్.